నమస్కారం. డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధించడంలో భాగంగా ఈరోజు డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు భారత ప్రభుత్వం రాజకీయాలు సబ్జెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేటువంటి టాపిక్ని చెప్పబోతున్నాం. అందులో ముఖ్యంగా కేంద్ర కార్యనిర్వాహక శాఖ క్లాసును డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మనం కేంద్ర ప్రభుత్వం అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలుసుకోవాలన్నప్పుడు 3 ప్రభుత్వ అంగాలు ఉంటాయి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. 3 ప్రభుత్వ అంగాలతో ప్రభుత్వం ఇక్కడ నిర్మితమై ఉంటుంది. ఒకసారి మనం చూసినట్లయితే 1 కేంద్ర కార్యనిర్వాహక శాఖ, 2 కేంద్ర శాసన నిర్మాణ శాఖ, 3 కేంద్ర న్యాయ శాఖ. మళ్ళీ ఐ రిపీట్ వన్స్. కేంద్ర ప్రభుత్వం అంటే 3 అంగాలతో నిర్మితమై ఉంటుంది. అంటే మనిషికి కాళ్ళు, చేతులు, ఇలా బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయో ప్రతి ప్రభుత్వానికి ఈ 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు కేంద్ర శాసన శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర న్యాయ శాఖ ఇలా ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర శాసన శాఖ, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, రాష్ట్ర న్యాయ శాఖ ఇలా ఉంటుంది. అసలు శాసన శాఖ ఏం పనిచేస్తుంది, కార్యనిర్వాహక శాఖ ఏం పనిచేస్తుంది, న్యాయ శాఖ ఏం పనిచేస్తుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనం కేంద్ర ప్రభుత్వంలో మొదటి అంగంగా శాసన శాఖను గురించి అనుకుందాం. శాసన శాఖ శాసనాలను రూపొందిస్తుంది. కేంద్ర శాసన శాఖ కేంద్ర ప్రభుత్వం యొక్క శాసనాలను రూపొందించేటువంటి శాఖ, శాసనాలను రూపొందించే శాఖ. అలాగే కార్యనిర్వాహక శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖ శాసనాలను అమలు పరుస్తుంది. ఇక 3వది న్యాయశాఖ, శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నది లేనిది సమీక్ష చేస్తుంది. ఐ రిపీట్ వన్స్. కేంద్ర శాసన శాఖ శాసనాలను రూపొందిస్తుంది, కేంద్ర కార్యనిర్వాహక శాఖ శాసనాలను అమలు పరుస్తుంది, కేంద్ర న్యాయశాఖ ఆ శాసనాలు లేదా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నది లేనిది సమీక్ష చేస్తుంది. ఇలా 3 ప్రభుత్వంకు సంబంధించినటువంటి రంగాల యొక్క డ్యూటీస్ గురించి చెప్పాలి. అయితే ఈ రోజు మనం కేంద్ర కార్యనిర్వాహక శాఖ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కేంద్ర కార్యనిర్వాహక శాఖ అనేది మనం టైటిల్ గా తీసుకుంటే, కేంద్ర కార్యనిర్వాహక శాఖ యొక్క బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పని ఎలా ఉంటుందని చెప్పాను నేను. కేంద్ర కార్యనిర్వాహక శాఖ శాసనాలను అమలు పరుస్తుంది అన్నాను. మరి కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు, దాని యొక్క బాడీ స్ట్రక్చర్ ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, అలాగే ఉద్యోగ బృందము కూడా. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు భాగస్వాములుగా ఉంటారు అంటే, భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి, అలాగే ఉద్యోగ బృందం. వీరందరినీ కలిపి మనం కేంద్ర కార్యనిర్వాహక శాఖ అని చెప్పి చెప్పవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర కార్యనిర్వాహక శాఖ దేశ ప్రజల యొక్క అంతర్గత బాహ్య సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం పాటుపడటం, దానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తుంది. అలాగే మనం ఒకసారి కేంద్ర కార్యనిర్వాహక శాఖలోకి మళ్ళీ వెళ్ళినట్లయితే, ఇది కేంద్ర కార్యనిర్వాహక శాఖనే మనం ఆచరణలో ప్రభుత్వం అంటున్నాం. ఒకసారి చూసుకున్నట్లయితే కేంద్ర కార్యనిర్వాహక శాఖ భారత రాజ్యాంగంలోని 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి అధికరణల్లో మనకు కనపడుతుంది. మన దేశంలో మన దేశ పరిపాలన మొత్తం భారత రాష్ట్రపతి పేరు మీదుగా మనం నిర్వహించడం అనేది జరుగుతుంది. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో 2 రకాలైనటువంటి కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి. ఒకటి నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం, దాన్ని మనం రాష్ట్రపతి అంటాం. 2 వాస్తవ కార్యనిర్వాహక వర్గం, అది ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి. మన భారత రాజ్యాంగం కేంద్ర కార్యనిర్వాహక శాఖ భారతదేశం యొక్క సార్వభౌమత్వం,
సమగ్రతను కాపాడటంతో పాటు దేశంలోని ప్రజలను అలాగే వారి యొక్క రక్షణకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అధికారాలు రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డాయి. భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి అలాగే మంత్రి మండలి భారతదేశం యొక్క ఉత్తమమైనటువంటి పరిపాలన కొనసాగించడానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి విధులను బాధ్యతలను కలిగి ఉంటారు. ఒకసారి మనం రాష్ట్రపతిని మనకు ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఏదైతే ఉందో దాన్ని మనం రాష్ట్రపతి పదవిగా చెప్పవచ్చు. భారత రాజ్యాంగంలోని 52వ నిబంధనను భారత రాజ్యాంగంలోని 52వ నిబంధనను చూసినట్లయితే ప్రతి మన భారతదేశానికి ఒక రాష్ట్రపతి అనేవాడు ఉంటాడు. అలాగే 52 నుంచి 62 వరకు ఉన్నటువంటి నిబంధనలు భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతలు, తర్వాత పదవీ కాలం, ఎన్నిక, జీతభత్యాలు, అలాగే తొలగించేటువంటి పద్ధతులు, అంటే మొత్తం భారత రాష్ట్రపతి యొక్క అధికారాల విధులకు సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా 52 నుంచి 53 నుంచి 62 వరకు ఉన్నటువంటి నిబంధనల్లో మనకు కనపడుతుంది. అయితే మన భారత రాష్ట్రపతి సంబంధించి చట్టరీత్యా ఆయన భారతదేశ ప్రప్రథమ పౌరుడు, అలాగే సార్వభౌమాధికారి. ఎట్ ద సేమ్ టైం భారతదేశం యొక్క సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అంటే ఏదైతే మన రాజ్యాంగం యొక్క ప్రవేశం ఉందో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యానికి ఆయన పూర్తి స్థాయిలో అధిపతిగా రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలను కలిగి ఉంటాడు. మన దేశం యొక్క లక్ష్యాలు, ఆశయాలకు, దేశ ప్రజల యొక్క స్వేచ్ఛకు ఆయనే మూలం. మొత్తం సర్వాధికారాలన్నీ రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతికి చెందుతాయి. ముఖ్యంగా భారతదేశ రాష్ట్రపతికి త్రివిధ దళాధిపతి అనేటువంటి 3 రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఈయన భారతదేశం యొక్క సర్వసైన్య అధ్యక్షుడు. మన రాష్ట్రపతి 2 రకాలైనటువంటి కార్యనిర్వాహకమైనటువంటి అధికారాలను కలిగి ఉంటాడు. అవి సాధారణమైనటువంటి అధికారాలు, అసాధారణమైనటువంటి అధికారాలు అని చెప్పవచ్చు. మన రాష్ట్రపతి సాధారణమైనటువంటి అధికారాలను చలాయించినప్పుడు బ్రిటన్ రాజు లేదా రాణి వలె అధికారాలను చలాయిస్తూ మనకు కనపడతాడు. అక్కడ ఆ సందర్భంలో అతని యొక్క అధికారాలకు సంబంధించి పూర్తిగా ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి యొక్క సూచనలు, సలహాల మేరకు ఆయన అధికారాన్ని చలాయించడం జరుగుతుంది. ఇక భారత రాష్ట్రపతి కొన్ని అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా 352, 356, 360 వంటి నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు భారత రాష్ట్రపతి అమెరికా అధ్యక్షుడు వలె తిరుగులేనటువంటి అధికారాలను చలాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి మన భారత రాష్ట్రపతి మన రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగపు అధినేతగా చెప్తాము. అలాగే ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి వాస్తవికమైనటువంటి అధికారాలను కలిగి ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతిగా మనం రామ్నాథ్ కోవింద్ని 14వ రాష్ట్రపతిగా చెప్పవచ్చు. ఇక మరి రాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతలను కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రపతి యొక్క అర్హతలను తెలియజేస్తున్నటువంటి నిబంధన 58వ నిబంధన, రాజ్యాంగంలోని 58వ నిబంధన. దీని ప్రకారం భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసేటువంటి వ్యక్తికి కావాల్సిన అర్హతలను మనం చూస్తే, ఒకటి, భారతదేశంలో ఏ పదవికైనా సరే పోటీ చేయడానికి కావాల్సింది ముందు భారతీయ పౌరుడై ఉండాలి. ఇక రెండవది, వయసు రీత్యా చూసుకుంటే 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే మనం మూడవ అర్హతను చూసుకున్నట్టయితే లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి. అలాగే కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ, అలాగే స్థానిక సంస్థల్లో కానీ లాభాన్ని ఇచ్చేటువంటి పదవిలో ఉండడానికి వీలు లేదు, ఉండకూడదు. ఒకవేళ ఉంటే రాజీనామా చేయవలసి ఉంటుంది. ఇక రాష్ట్రపతి అభ్యర్థిత్వం, ఒకవేళ రాష్ట్రపతికి పోటీ చేయాలంటే 50 మంది కనీసం సభ్యులు, ఎలక్ట్రోకల్ సభ్యులు అంటే ఒక 50 మంది సభ్యులు ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సి ఉంటుంది. ఆయన పోటీ చేయాలి అంటే 15,000 రూపాయల ధరావత్తు చెల్లించాలి.
పోలైనటువంటి ఓట్లలో 1/600 ఓట్లు వస్తే ఆయన గెలిచి అంటే తర్వాత డిపాజిట్ ను దక్కించుకుంటాడు, లేకపోతే డిపాజిట్ కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఒకసారి మనం ఎన్నికలు చూద్దాం. భారత రాష్ట్రపతిని ఎన్నికల గణం ద్వారా ఎన్నుకోబడతారు. దీన్ని మనం ఎలక్టోరల్ కాలేజీ అంటాం, ఎలక్టోరల్ కాలేజీ. అయితే భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ సభ్యులు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసన సభ్యులు ఒక ఎన్నికల గణంగా ఏర్పడి దాన్ని మనం ఎలక్టోరల్ కాలేజీ అంటాం. వాళ్ళు ఎలా ఎన్నిక చేస్తారంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదలాయింపు పద్ధతి సూత్రం ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి ప్రక్రియను ఎన్నికల గణం ద్వారా ఎన్నిక చేస్తారు. ఈ ఎన్నికల గణాన్ని మనం ఇంగ్లీష్ ఎలక్టోరల్ కాలేజీ అంటాం. పార్లమెంటులోని ఉభయ సభలకు ఎన్నుకోబడ్డటువంటి సభ్యులు, అలాగే వివిధ రాష్ట్రాల విధానసభ సభ్యులు, ఎన్నిక చేయబడినటువంటి సభ్యులు, ఇక ఢిల్లీ, పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ 2 శాసనసభలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా, ఆ విధాన సభ్యులు కూడా ఈ ఎన్నికల గణంలో భాగమే. ఆయన ఎలా ఎన్నుకుంటారంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదలాయింపు పద్ధతి, అంటే హెయిర్ పద్ధతి అంటాం మనం. ఈ పద్ధతి ద్వారా రహస్య ఓటింగ్ ప్రకారం ఎన్నుకోండి. ఈ ఎన్నికల్లో గెలవవలసినటువంటి అంటే గెలవడానికి కావాల్సిన కనీస ఓట్లు ఏవైతే ఉంటాయో కోటా ఓట్లు, ఈ కోటా ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి గెలిచినట్లుగా మనం అంటే రాష్ట్రపతిగా చెప్పవచ్చు. అయితే రాష్ట్రపతికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఇంకొకటి పదవీ కాలం. భారత రాష్ట్రపతి ఒకసారి ఎన్నికైన తర్వాత ఆయన తిరిగి ఎన్నికైన దగ్గర నుంచి 5 సంవత్సరాల కాల పరిమితి వరకు ఆయన పదవిలో కొనసాగడం జరుగుతుంది. అంటే ఎన్నికైన కానించి మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తయ్యేంత తేదీ వరకు ఈయన ఉంటుంటాడు. అయితే ఒకసారి ఎన్నికైనటువంటి రాష్ట్రపతి తిరిగి ఆ పదవికి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. పోటీ చేసి ఒకరు గెలిస్తే తిరిగి ఎన్నిక కావచ్చు. అతడు తిరిగి అలా ఎన్నిసార్లు ఎన్నిక కావచ్చు అనేది రాజ్యాంగ పరిమితి అనేది నిర్దేశించలేదు. 1961లో ప్రధాని నెహ్రూ 2 పర్యాల కంటే ఎక్కువ ఎవరు కూడా రాష్ట్రపతిగా ఉండొద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఆ సాంప్రదాయం పార్లమెంట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవి 5 సంవత్సరాల కాలం కంటే ముందే ఖాళీ ఏర్పడితే, ఒకవేళ పదవి కనుక ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఒకవేళ ఉపరాష్ట్ర పదవి కూడా పదవి ఖాళీ ఉంటే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం అనేది మనం చూడవచ్చు. ఇక భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి శాలరీ, జీతభత్యాలను కనుక ఒకసారి మనం చూసినట్లయితే భారత రాష్ట్రపతి నెలకు 5 లక్షల రూపాయలు, ఇటీవలే రాష్ట్రపతి యొక్క వేతనం పెంచడం జరిగింది. అంతకుముందు 1,50,000 రూపాయలు ఉండే రాష్ట్రపతి యొక్క వేతనం 1,50,000 మనం చూసాం. మొదట రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాష్ట్రపతి యొక్క వేతనం చూసుకున్నట్లయితే 10,000 మాత్రమే ఉండే. ఆ తర్వాత దాన్ని 15,000గా మార్చడం జరిగింది. 1990లో భారత రాష్ట్రపతి యొక్క వేతనం 20,000గా నిర్ధారించారు. అలాగే 1998లో చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతి యొక్క వేతనం 50,000 రూపాయలు ఉంది. తర్వాత 2007లో జరిగినటువంటి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి యొక్క వేతనాన్ని 1 లక్ష రూపాయలకు పెంచారు. ఆ తర్వాత దాన్ని 1,50,000కు పెంచారు. ఇటీవలే రాష్ట్రపతి యొక్క వేతన పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా భారత రాష్ట్రపతి యొక్క వేతనాన్ని సవరించాల్సి వచ్చింది. ప్రస్తుతం సవరించినటువంటి చట్టాల ఆధారంగా భారత రాష్ట్రపతి యొక్క వేతనం నెలకు 5 లక్షల రూపాయలు. ఈ వేతనంతో పాటు ఆయన గృహ వసతి, ఇతర పెన్షన్ సౌకర్యము, మిగతా టెలిఫోన్ ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఈయనకు ఒక నివాస గృహం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన కొన్ని ప్రత్యేకమైనటువంటి కాల పరిస్థితులకు అనుగుణంగా అంటే శీతాకాల, వేసవి కాలకు సంబంధించినటువంటి విడుదలు కూడా ఉన్నాయి. ఆ రకంగా హైదరాబాద్, అలాగే మనం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో కూడా కొన్ని ప్రత్యేక కాలాలు బట్టి అక్కడ నివాసం ఉండేందుకు
ప్రత్యేకమైనటువంటి భవనాలు ఉండటం జరుగుతుంది. ఈ రకంగా అంటే మొత్తానికి భారత రాష్ట్రపతి యొక్క భవనం ఢిల్లీలో ఉంది, అది రాష్ట్రపతి భవన్. దాని తర్వాత ఆయన ఏదైనా ప్రత్యేకమైనటువంటి అంటే సమ్మర్లో కానీ అంటే వేసవి ఎండాకాలంలో ఆయన చలి పొందడానికి అంటే కొంచెం వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు కావును సిమ్లాలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భవనం ఆయనకి నిర్మించారు. అలాగే ఆయన హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినటువంటి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి హైదరాబాద్ అంటే ఆ ఏపీ రాజధాని, ప్రస్తుతం తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో కూడా రాష్ట్రపతి వేసవి విడిది కూడా ఉండటం జరుగుతుంది. ఇక రాష్ట్రపతికి సంబంధించినటువంటి తొలగింపు సంబంధించినటువంటి ప్రక్రియను మనం చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతిని తొలగించేటువంటి ప్రక్రియను మహాభియోగ తీర్మానం అంటాం. ఈ మహాభియోగ తీర్మానం ద్వారా ఆయన్ని తొలగించవచ్చు. అయితే ఈ మహాభియోగ తీర్మానం అనేది పార్లమెంటు ద్వారా జరుగుతూ ఉంటుంది. పార్లమెంట్లో మహాభియోగ తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూస్తే, భారత రాష్ట్రపతిపై రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించినటువంటి పాల్పడినప్పుడు ఆయనపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టి పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి ఆయన్ని పదవీచ్యుతుని చేయవచ్చు. భారత రాజ్యాంగంలోని 56, 61 నిబంధనలు, భారత రాజ్యాంగంలోని 56, 61 నిబంధనలు భారత రాష్ట్రపతి యొక్క పదవీచ్యుతుడికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేస్తున్నాయి. ఒకసారి మహాభియోగ తీర్మానం అనేది ఎలా అమలవుతుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే, మహాభియోగ తీర్మానం అనేది పార్లమెంటులోని ఏదైనా ఒక సభలో అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందుకోసం మొత్తం సభలో ఉన్నటువంటి 1/4 సభ్యులు ఈ ఒక అభియోగం మోపుతూ 14 రోజుల యొక్క ముందు నోటీసు పెట్టాలి. ఐ రిపీట్ వన్స్, భారత రాష్ట్రపతిని పదవీచ్యుతిని చేసేటువంటి ప్రక్రియను మహాభియోగ తీర్మాన ప్రక్రియ అంటున్నాం. ఈ తీర్మాన ప్రక్రియను పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఏ సభలోనైతే మొదట ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారో ఆ సభలో ఉన్నటువంటి మొత్తం 1/4 సభ్యులు దానికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఆ మద్దతు తెలుపుతూ 14 రోజుల యొక్క గడువుతో ఒక నోటీసు అనేది ఆ సభ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో అంటే స్పీకర్ కావచ్చు, లేకపోతే రాజ్యసభ చైర్మన్ కావచ్చు, వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఈ తీర్మానాన్ని ఎవరైతే సభలో పెట్టారో పర్టికులర్ గా ఆ గడువు ముగిసిన తర్వాత ఈ సభ దాన్ని చర్చించడం అనేది జరుగుతుంది. ఒకసారి మహాభియోగ తీర్మానం ఒక సభలో ఆమోదం తెలిపిన తర్వాత అంటే 2/3 సభ్యులు ఒక సభలో ఆమోదం తెలిపి రెండవ సభకు గనక తిరిగి అదే తీర్మానాన్ని పంపించి ఆ సభ కూడా 2/3 మెజార్టీతో ఆమోదించినట్లయితే భారత రాష్ట్రపతి పదవిని కోల్పోతాడు, పదవీచ్యుతుడవుతాడు. ఐ రిపీట్ వన్స్, భారత రాష్ట్రపతిని తొలగించేటువంటి ప్రక్రియను మహాభియోగ తీర్మాన ప్రక్రియ అంటాం. ఈ తీర్మాన ప్రక్రియను ఏ సభలోనైనా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా సరే ప్రవేశపెట్టవచ్చు. ఇందుకోసం 1/4 సభ్యులు ముందస్తు నోటీసు 14 రోజుల ముందస్తు నోటీసును ఆ సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సభ అధ్యక్షుడి యొక్క నిర్ణయం మేరకు దాని మీద చర్చ జరిగి ఆ సభలోని సభ్యులు ఈ అభియోగాలు రాష్ట్రపతిపై వచ్చినటువంటి అభియోగాలను పూర్తి స్థాయిలో ఆమోదించి అంటే 2/3 మెజార్టీతో ఆమోదించి రెండవ సభకు పంపించడం జరుగుతుంది. రెండవ సభ కూడా 2/3 మెజారిటీతో గనక ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే భారత రాష్ట్రపతి పదవీచ్యుతుడు అవుతాడని చెప్పి మనం చెప్పవచ్చు. అయితే ఈ సందర్భంలో రాష్ట్రపతిపై వచ్చినటువంటి అభియోగాలపై ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో భారత రాష్ట్రపతి స్వయంగా కానీ తనకు సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే లాయర్ ప్రతినిధులు లేదా న్యాయ నిపుణుల ద్వారా ఆ ఆరోపణలపై సమగ్రమైనటువంటి వివరణను ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ వివరణను పార్లమెంట్లోని ఉభయ సభల సభ్యులు దానికి ఒప్పుకొని ఒకవేళ దాన్ని గనక కరెక్ట్ అనుకున్నప్పుడు అతని పదవి మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం అనేది జరగదు. ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే వివరణను సంతృప్తి పడనటువంటి పార్లమెంటు తిరిగి 2/3 మెజార్టీ ద్వారా గనక మహాభియోగ తీర్మానాన్ని
ఒప్పుకున్నట్లయితే అంటే అమలు చేసినట్లయితే భారత రాష్ట్రపతి పదవీచ్యుతుడు అవుతాడు. 56, 61 నిబంధనలు భారత రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలను మనం సాధారణ అధికారాలు ఇంతకుముందే చెప్పాను. భారత రాష్ట్రపతి సాధారణ అధికారాలు చెలాయించేటప్పుడు బ్రిటన్ రాజు లేదా రాణి లాగా అధికారాలను చెలాయించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఆయన ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి యొక్క సూచనలు సలహాల ప్రకారం ఆయన అధికారం చెలాయిస్తాడు. ముఖ్యంగా 74వ నిబంధన ప్రకారం ఆయన తన అధికారాలను తనకు అనుగు ఉన్నటువంటి అంటే తనకు సహాయ సహకారాలు అందించడానికి ఉన్నటువంటి మంత్రి మండలి యొక్క సూచనల సలహాల మేరకు చేస్తాడు. అలాగే 75వ నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి నిర్ణయం మేరకు మంత్రి మండలిని కూడా నియమించడం అనేది జరుగుతుంది. అలాగే 77వ నిబంధన ప్రకారం అధికారాల విధులు నిర్వహించేందుకు ఆయన వివిధ రకాల మంత్రులను వాళ్ళకు శాఖలను కేటాయించడం అనేది జరుగుతుంది. అయితే ఒకసారి మనం కార్యనిర్వహణ అధికారాలను కనుక రాష్ట్రపతిని కనుక చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతి 53వ నిబంధన ప్రకారం పూర్తిగా కార్యనిర్వహణ అధికారాలు పొంది ఉంటాడు అని చెప్పవచ్చు. ఈ అధికారాలన్నీ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా 74వ నిబంధన ప్రకారం ఆయన ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రి మండలి యొక్క సూచనల సలహాల మేరకు ఆయన నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది. ఆయన తనకున్నటువంటి కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా ఫస్ట్ సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానమంత్రిని అతని యొక్క సూచనల మేరకు ఇతర న్యాయమూర్తులను నియమించడం అనేది జరుగుతుంది. 74, 75 నిబంధనల ప్రకారం రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహణ అధికారాల్లో మొదటిది సాధారణ ఎన్నికలు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగిన ఎన్నికల్లో కేంద్ర పార్లమెంటు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా అలాగే అతని యొక్క సూచనల మేరకు ఇతర మంత్రులను ఆయన నియమించడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి. అలాగే దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అలాగే హైకోర్టు న్యాయమూర్తులను అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను ఆయన నియమించడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అటార్నీ జనరల్ ను భారత రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుంది. ఇక యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిర్వహించేటువంటి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఆయనే నియమించడం అనేది జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన జాతీయ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళా కమిషన్ జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే మహిళా కమిషన్ చైర్మన్ ఇతర సభ్యులను ఆయనే నియమించడం జరుగుతుంది. అలాగే దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులకు ఎన్నికలు నిర్వహించే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర కమిషనర్లను నియమించడం జరుగుతుంది. అలాగే మనం వివిధ రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి అధిపతులను కూడా ఆయనే నియమించడం ముఖ్యంగా కేంద్ర సంబంధించినటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఆయన ఛాన్సలర్లను కూడా నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఇంతకుముందు కూడా చెప్పాం రాజ్యాంగ సూత్రాల అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వివిధ రకాలైనటువంటి సంస్థలకు అధ్యక్షులను నియమించి వారి ద్వారా ఆయన తన యొక్క కార్యనిర్వహణ అధికారాలను చెలాయించడం అనేది జరుగుతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం భారతదేశంలో త్రివిధ దళాధిపతులను అంటే మనం అనుకునేటువంటి మిలిటరీ చీఫ్ ని కానివ్వండి వాయుసేన చీఫ్ ని కానివ్వండి అలాగే నౌకా దళాధిపతి ఏదైతే ఉందో నౌకా సంబంధించిన సైన్య అధిపతిగా ఈ ముగ్గురు అంటే అటు వాయుసేన జలసేన అలాగే మిలిటరీ సేన ఈ 3
సైనిక అధికారులకు సంబంధించి ముఖ్యమైనటువంటి అధిపతులను ఆయన నియమిస్తారు. అందుకే భారత రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి అని కూడా మనం చెప్తాం. ఇక రెండవ అధికారాలను మనం కనుక చూసుకున్నట్లయితే శాసన అధికారాలను చెప్పొచ్చు. భారత రాష్ట్రపతి 79వ నిబంధన ప్రకారం పార్లమెంటులో అంతర్భాగం అని చెప్తాం. ఎందుకంటే మనం మామూలుగా పార్లమెంట్ అంటే కేంద్ర పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ మరియు లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతిని కలిపి మనం పార్లమెంట్ అంటాం. కాబట్టి కేంద్ర శాసనశాఖలో కూడా ఆయన భాగస్వామి అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఆయన శాసన అధికారాలు ఎలా చెలాయిస్తాడనేది ఒకసారి చూస్తున్నట్లయితే భారత రాష్ట్రపతి సంబంధించి ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేయడం, ఉభయ సభల యొక్క సమావేశాలను చేయడం అంటే లోక్సభ, రాజ్యసభ సమావేశాలను సమావేశపరచడం, ఆ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడం, అలాగే కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాపై లోక్సభను రద్దు చేసేటువంటి అధికారం కూడా ఆయనకే ఉంటుంది. అలాగే ఒక బిల్లును ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య అంటే లోక్సభ, రాజ్యసభల మధ్య వివాదం తలెత్తినట్లయితే అప్పుడు 108వ నిబంధన ప్రకారం భారత రాజ్యాంగంలోని 108వ నిబంధన ప్రకారం ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనం లోక్సభ యొక్క సాధారణ ఎన్నికల తర్వాత అలాగే ప్రతి సంవత్సరం పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు మొదటి సమావేశంలో ఆయనే ప్రసంగించడం అనేది జరుగుతుంది. అలాగే మొత్తం శాసనసభకు అంటే పార్లమెంటుకు అంటే లోక్సభకు 545 మందిలో ఇద్దరు అంటే 543+ అంటాం. 543 మంది సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైతే ఇద్దరు సభ్యులు ఆంగ్లో ఇండియన్ సభ్యులను లోక్సభకు, అలాగే రాజ్యసభ సభ్యులు 250లో 238 మంది వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల ద్వారా ఎన్నికైతే మిగతా 12 మందిని అంటే రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. మరొకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం పార్లమెంటుకు భారత రాష్ట్రపతి 14 మందిని నామినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్, రాజ్యసభకు 12 మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి, అది వైద్య రంగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగం, ఏదైనా వివిధ రంగాల్లో కాస్త నైపుణ్యత కలిగినటువంటి వారి న్యాయశాఖ అయినటువంటి వాళ్ళు కూడా కావచ్చు, క్రీడలు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అలాంటి రంగాల్లో బహు ప్రజ్ఞాశాలి అయినటువంటి వ్యక్తులను రాష్ట్రపతి చట్టసభకు పంపించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాజ్యసభ పంపించడం జరుగుతుంది. ఎందుకైతే ప్రభుత్వం ఏదైనా చట్టం, ముఖ్యంగా శాసనసభలు ఏదైనా చట్టాలను చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ గా ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు అలాంటి వ్యక్తుల యొక్క అవసరం అక్కడ ఏర్పడుతుందని చెప్పి చెప్పవచ్చు. అంటే ఒక వ్యవసాయ రంగం మీద సంబంధించినటువంటి ఒక చట్టం చేయాల్సి వచ్చినప్పుడు వ్యవసాయ రంగం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చట్టసభలో ఉన్నట్లయితే ఆ వ్యవసాయ రంగానికి ఎలాంటి మార్పులు చేర్పులు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని అతను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి యొక్క సూచనల సలహాలు చట్టంలో సమూలమైన మార్పులు చెప్పి ఒక సమగ్రమైనటువంటి చట్టం రూపొందించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను చట్టసభలకు రాష్ట్రపతి పంపించడం జరుగుతుంది. మొత్తం పార్లమెంటుకు 14 మందిని భారత రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఇద్దరు ఆంగ్లో ఇండియన్ లోక్సభకు, 12 మంది వివిధ రంగాలకు చెందినటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులను చేయడం జరుగుతుంది. ఇక లోక్సభ చేత ఆమోదించబడినటువంటి బిల్లులు రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాతనే అవి చట్టాలు అవుతాయి. అంటే ఏదైనా ఒక చట్టం అమలు కావాలంటే ఉభయ సభలు వాటిని చర్చించి నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపి రాష్ట్రపతి వద్దకు పంపించడం అనేది జరుగుతుంది. రాష్ట్రపతి సంతకం చేస్తేనే అది చట్టం చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ సందర్భంలో రాష్ట్రపతి తన వద్దకు వచ్చినటువంటి బిల్లులను, ముఖ్యంగా సాధారణ బిల్లులను ఆయన అనుమతించవచ్చు, లేదా వాటిని తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు, లేదా ఈ చట్టాన్ని మరొకసారి పరిశీలించమని పునః పరిశీలన చేయమని చెప్పి ఆయన తిరిగి పార్లమెంటుకు పంపవచ్చు. ఒకవేళ పార్లమెంటు రెండోసారి కూడా, అంటే ఒకసారి పంపించిన తర్వాత తిరిగి పార్లమెంటు రెండోసారి ఆ బిల్లును ఆమోదించినట్లయితే ఈ సందర్భంలో మాత్రం, అంటే రెండోసారి బిల్లు వచ్చినప్పుడు మాత్రం రాష్ట్రపతి తప్పనిసరిగా ఆ బిల్లును ఆమోదింప చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రం అదే ఏంటి అంటే ఒకసారి ద్రవ్య బిల్లులు లేదా
కొత్త రాష్ట్రాలను ఏర్పరచడం, రాష్ట్రాల సరిహద్దులను మార్చడం వంటి బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదు. మామూలుగా ఏదైనా ఒక బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం. కానీ ఆ ద్రవ్య బిల్లు విషయంలో మాత్రం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినవి, లేకపోతే రాష్ట్రాల సరిహద్దులు మార్పులు చేర్పులు ఇలాంటి బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి ముందస్తు అవసరం అనేది అవసరం. అంటే ఆయన అనుమతి లేకుండా ద్రవ్య బిల్లులు కానీ, రాష్ట్రాల యొక్క కొత్త రాష్ట్రాల ఏర్పాటు కానీ, సరిహద్దులు మార్చడం వంటి బిల్లులను ప్రవేశపెట్టడానికి వీలు లేదు అనేది ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అంటే ఆయన అనుమతితోనే ఏ బిల్లు అయినా పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. ముఖ్యంగా ఆర్థిక బిల్లులు మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి యొక్క అనుమతి లేకుండా ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అలాగే ఒక రాష్ట్ర శాసన నిర్మాణం శాఖ అంటే రాష్ట్ర విధానసభ శాసనశాఖ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి పరిశీలనకై వచ్చినప్పుడు తిరిగి ఆ బిల్లులో 123వ నిబంధన ప్రకారం ఉభయ సభల సమావేశాలు లేనప్పుడు కూడా రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో రాష్ట్ర బిల్లులను కూడా రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం అనేది జరుగుతుంటుంది. ఈ సందర్భంలో యథావిధిగా పార్లమెంట్ విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటాడో పునఃపరిశీలనకు పంపించే అవకాశం ఉన్నప్పుడు పునఃపరిశీలన పంపిస్తారు. ఒక ఆర్థిక బిల్లులు మాత్రమే తిరిగి వెనక్కి పిలిచేటువంటి అధికారం లేదు. మిగతా అన్ని బిల్లులను ఆయన ఆమోదం తెలపవలసి ఉంటుంది. ఆ విషయంలో కొంత కాలయాపన చేయడానికి కానీ తిరిగి పునఃపరిశీలన పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ సమావేశంలో లేనప్పుడు ఒక బిల్లు తప్పనిసరి అని చెప్పి భావించినప్పుడు 123వ నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేయడం అనేది జరుగుతుంది. పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఒక చట్టం అత్యవసరం అని భావించినట్లయితే ఆ సందర్భంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి మనం చూసుకున్నట్లయితే 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు. ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు. ఎందుకు ఈ టైం పెట్టానంటే రాష్ట్రపతి అనేది ఒక వ్యక్తి ద్వారా వెంటనే తయారు చేసినటువంటి చట్టం కాబట్టి ఆర్డినెన్స్ అనేది అది రివ్యూ అనేది జరగలేదు కాబట్టి తిరిగి రివ్యూ చేయడం కోసం, తిరిగి సమీక్ష చేయడం కోసం పార్లమెంట్కి ఇచ్చినటువంటి అధికారాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే పార్లమెంట్ యొక్క ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య కాల పరిమితి 6 నెలలు ఉంటుంది. అంటే ఖచ్చితంగా 6 నెలల లోపు పార్లమెంట్ సమావేశం ఉంటుంది. అది లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. ఈ 6 నెలల తర్వాత ఆ రాష్ట్రపతి జారీ చేసినటువంటి చట్టాన్ని రివ్యూ చేస్తారు. అంటే ఉభయ సభల సభ్యులు రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. పార్లమెంట్ యొక్క నిర్ణయం మేరకు తిరిగి ఆ బిల్లు అనేది దీర్ఘకాలికంగా కొనసాగకపోవడం అనేది జరుగుతుంది. అంటే బిల్లులో మార్పులు చేర్పులు చేయవచ్చు. ఒక బిల్లులో అన్ని నిర్ణయాలు సక్రమంగా ఉంటే దాన్ని యథాతథంగా అమలు చేయవచ్చు, లేదా ఆ బిల్లును రద్దు చేసి తిరిగి పార్లమెంటు కొత్త చట్టాన్ని చేయవచ్చు. కాబట్టి ఆర్డినెన్స్ అనేది ఒక రకమైనటువంటి ఒక తాత్కాలికమైనటువంటి చట్టంగా మాత్రమే ఇక్కడ మనం గుర్తించాలి. ఆర్డినెన్స్ యొక్క భవిష్యత్తు అంటే కొనసాగే భవిష్యత్తు తిరిగి పార్లమెంటు ఆమోదం మేరకు ఉంటుందనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ రకంగా ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత సాధారణంగా దాని కాల పరిమితి వరకు అంటే మన 6 నెలల వరకు ఈ సాధారణ ఆర్డినెన్స్ పార్లమెంట్ చట్టం వల్లే కొనసాగుతుంది. కానీ తిరిగి పార్లమెంటు దానికి ఆమోదం తెలిపిన తర్వాత అది పూర్తి కాలం అనేది కొనసాగుతుంది అనేది ఇక్కడ మనం చెప్పాలి. ఇక భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి మనం ఆర్థిక అధికారాలను కనుక మనం చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేలాగా భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతి అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆయన అనుమతి మేరకే పార్లమెంటులో ఆర్థిక బిల్లును ప్రవేశపెడతారు. అలాగే భారతదేశం యొక్క సంఘటిత నిధి ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే మనం భారత రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి లేకుండా ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదు. అలాగే ప్రభుత్వ రెవెన్యూ పెంచడం కానీ అంటే ఆర్థికమైనటువంటి కొత్త పనులు వేయడం కానీ పాత పనులు రద్దు చేయడం అనేటువంటి విషయంలో కూడా ముందు ఆయన అనుమతి లేకుండా ప్రవేశపెట్టడానికి వీల్లేదు. అలాగే ఆయన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘం అధ్యక్షుడిని అలాగే ఇతర సభ్యుల్ని
ఆయన నియమించడం అనేది జరుగుతుంది. 280 నిబంధన ప్రకారం ఆర్థిక సంఘం ఇతర సభ్యులను నియమిస్తాడు. అలాగే ఆర్థిక సంఘం, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తమ నివేదికలను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు ఈయనే ఈయనే అంటే ఆమోదం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మన భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి శాసన, అలాగే కార్యనిర్వహణ అధికారాలు, ఆర్థిక అధికారాలను మనం చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఇతర అధికారాలను మనం సమయం అయిపోయిన తర్వాత కాబట్టి వేరే క్లాసులో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.